బ్రెడ్ తినడం సాధారణంగా సురక్షితమని భావిస్తారు. ఇది సులభంగా జీర్ణమవుతుందని, కడుపు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందంటారు. తరచుగా ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు రోటీకి బదులుగా బ్రెడ్ తినడం ప్రారంభిస్తారు. కానీ వైద్య శాస్త్రం ఈ విషయాలను సరైనదిగా పరిగణించదని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని అదనపు ప్రొఫెసర్ డాక్టర్ వివరిస్తూ, బ్రెడ్లో దాదాపు ఫైబర్ ఉండదు. దీని కారణంగా జీర్ణ వ్యవస్థ ప్రభావితమవుతుంది. ఫైబర్ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది మల విసర్జనను సులభతరం చేస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల మల విసర్జనలో ఇబ్బంది ఏర్పడుతుంది. మీరు బ్రెడ్ను క్రమం తప్పకుండా తింటే శరీరానికి తగినంత ఫైబర్ అందదు. దీని కారణంగా ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. బ్రెడ్ను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బలహీనపడుతుంది. దీంతో బ్రెడ్ కారణంగా అపాన వాయువు, గ్యాస్, ఆమ్లత్వం సమస్య కూడా వస్తుంది. బ్రెడ్ వినియోగం క్యాన్సర్పై అనేక అధ్యయనాలు జరిగాయి. బ్రెడ్ కడుపు లేదా మరే ఇతర క్యాన్సర్ మధ్య ప్రత్యక్ష సంబంధం కనుగొనబడలేదు. బ్రెడ్ తినే వ్యక్తులు ఏదైనా ప్రత్యేకమైన క్యాన్సర్ను అభివృద్ధి చేయలేదు. కానీ బ్రెడ్ ఖచ్చితంగా మలబద్ధానికి కారణమవుతుంది. అల్పాహారంగా బ్రెడ్ తినే అలవాటు ఉంటే దీన్ని ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. వైట్ బ్రెడ్ కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ తినవచ్చు. బ్రౌన్ బ్రెడ్ పిండితో తయారు చేస్తారు. ఇది తగినంత ఫైబర్ ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్ తినడం ద్వారా శరీరానికి తగినంత ఫైబర్ లభిస్తుంది. ఆహారం జీర్ణం కావడం సులభం అవుతుంది.